వేడిగా నోటికి స్పైసీగా టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తుందా? అయితే ఎప్పుడు చేసుకునే సూప్లా కాకుండా ఈరోజు సింపుల్గా చికెన్తో చికెన్ సూప్ చేసుకుందాము. దీన్ని చికెన్ షోర్బా అని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకుందాము. జస్ట్ కుక్కర్లో 3-4 విజిల్స్ వస్తే చాలు, సూప్ రెడీ అయిపోతుంది. దీన్ని బ్రెడ్ టోస్ట్తో తిన్నారంటే చాలు, ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పలేను. చాలా 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 బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మామూలుగా మీకు అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో అయినా సరే మీకు ఏ సూప్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు చికెన్ సూప్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ సూప్ కోసం నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్స్తోనే తీసుకోవాలి. చికెన్ అంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కూడా బాగుంటుంది. కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 3 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కలుగా తీసుకొని వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1/4 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, చికెన్ కలర్ మారిపోయింది. దీంట్లో ఊరిన నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలాని 2 నిమిషాలు వేగనివ్వాలి. 2-3 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత మనకి కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 కప్పులు పోస్తున్నాను. దీంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మీకు కావలసినన్ని వాటర్ పోసుకోవచ్చు. ఒకసారి మరగడం స్టార్ట్ అయిన తర్వాత విజిల్ పెట్టుకుని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సూప్ చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కావాలనుకుంటే సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే నిమ్మరసం పిండుకోండి, లేదు అంటే చేదు వచ్చేస్తుంది. మీకు కావాల్సినంత నిమ్మరసం వేసుకోవచ్చు. హెల్దీగా టేస్టీగా చికెన్ షోర్బా ప్రిపేర్ అయిపోయింది. మీకు సూప్ చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ని అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలిపేసి ఇందులో కలిపి 1 నిమిషం మరిగించుకున్నారంటే చాలు, సూప్ చిక్కబడుతుంది. అంతే, చూసారు కదా, టేస్టీగా హెల్దీగా యమ్మీగా చికెన్ షోర్బా ప్రిపేర్ అయిపోయింది. ఈ సూప్ని బ్రెడ్ టోస్ట్తో పాటు తాగామంటే చాలు, సూపర్ ఉంటుందండి. అంతకన్నా హెల్దీ స్నాక్ అనుకోండి లేదా బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇంకా ఉండదు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇలా వేడిగా సూప్ తీసుకున్నారంటే జలుబు దగ్గులు ఇలాంటివి ఉన్నా కూడా పోతాయి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.